హలో నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. నిజామాబాద్ జిల్లాలో వీడీసీ పేరుతో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. అక్కడ ఒక గ్రామ పెద్దల టీం, అంటే ఇది గత కొంతకాలంగా చాలా రోజుల నుంచి కొనసాగుతూ వస్తున్న వ్యవస్థ. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఒక 3-4 నియోజకవర్గాలు మాత్రమే చాలా పెత్తందారి వ్యవస్థ లెక్క. అంటే పెదరాయుడు సినిమాలో తీర్పులు ఇచ్చిన విధంగా అక్కడ పోలీస్ స్టేషన్కు అక్కడికి ఇక్కడికి ఎటు పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే జరిమానాలు ఇస్తారు, వాళ్ళు వినకపోతే కుల బహిష్కరణ చేస్తారు. వాళ్ళతో ఎవరు మాట్లాడొద్దు, మా మాట వినలేదు కాబట్టి, మేము చెప్పిన ఆంక్షల్ని వాళ్ళు జవదాటారు కాబట్టి వాళ్ళ మాట వినొద్దు, వాళ్ళకు సహకరించొద్దు, వాళ్ళకు కిరాణా షాపుల్లోకి వస్తే వాళ్ళకి ఏమి ఇవ్వద్దు, ఆటోలో ఎక్కించుకోవద్దు, వాళ్ళ కళ్ళు దుకాణంలోకి పోతే కళ్ళు పోయొద్దు, అవన్నీ కూడా అంటే ఆంక్షలు. ఆ ఊర్లో ఎవరు కూడా వాళ్ళతో మాట్లాడొద్దు కూడా, ఇంకా ముఖ్యంగా మాట కూడా మాట్లాడొద్దు. అట్లా చేస్తే వారికి ఇంకా వేరే జరిమానా. ఇట్లాంటి వ్యవస్థ ఎవరికి తెలియకుండా వ్యవస్థ అక్కడ నడుస్తూ ఉంది నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకించి. ఇది ఇప్పుడు ఎందుకు బయటపడిందంటే, తాజాగా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలంలోని తాళరాంపూర్లో గౌడ కులస్తులు దాదాపు ఒక 52 కుటుంబాల నుంచి 100 కుటుంబాల వరకు ఉన్న గౌడ కుటుంబాలను బహిష్కరించారు ఆ వీడీసీ పెద్దలు. దాదాపు 7 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎందుకు బయటపడింది అని అంటే, 7 నెలలుగా ఎందుకు బహిష్కరించారు వాళ్ళని అంటే, వాళ్ళ కళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఆ కళ్ళు మామలకు సంబంధించిన 1,00,000 రూపాయలు ఏడాది కింద కట్టుకుంటూ పోతున్న ఆ వ్యవస్థని వీళ్ళు అమాంతంగా 5 లక్షల వరకు ఎంతో కొంత పెంచినట్టు కనబడుతుంది. ఆ పెంచిన అమౌంట్ వాళ్ళు ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి మా మాట మీరు వినలేదు కాబట్టి మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం అనే విధంగా బహిష్కరించేశారు. వాళ్ళ గుళ్ళకు, గోపురాలకు, దుకాణాలకు ఎటు రానియకుండా ఉన్నారు. అయితే ఇది ఎప్పుడు బయటపడింది అంటే, మొన్న శ్రీరామనవమి రోజు అక్కడ ఆ మహిళలంతా కూడా ఆ గ్రామస్తులు, ఆ గ్రామంలో ఉన్న గౌడ కులస్తుల మహిళలంతా పోయి శ్రీరామనవమి రోజు పోయి అక్కడ శ్రీరాముని దర్శనం చేసుకోవడానికి పోతే అక్కడ పంతులు వాళ్ళని రావద్దన్నాడు. ఏమంటే, మిమ్మల్ని వీడీసీ పెద్దలు బహిష్కరించారు, కుల బహిష్కరణ చేశారు కాబట్టి మీరు లోపలికి రావద్దు, లోపలికి వస్తే మాకు కూడా జరిమానా వేస్తారు కాబట్టి మీరు రావద్దని ఎలగొట్టారు. అప్పుడు ఇది పోలీస్ స్టేషన్ మెట్ల దాకా పోయింది. పోలీస్ స్టేషన్ చెప్పారు, బయట సమాజానికి, బయట ప్రపంచానికి తెలిసింది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ వార్త వచ్చిందంటే, అదే జిల్లాకు సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా గౌడ కులస్తులే కావడం, ఆ గౌడ కులస్తులనే కుల బహిష్కరణ చేసినా కానీ సంబంధిత పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం, కొంతమంది గౌడ సంఘాలు అంతా కూడా ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఒత్తిడి తెస్తే ఒక 2-3 మీద తూతు మంత్రంగా కేసులు పెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టేసి సీరియస్గా దాని మీద చర్యలు తీసుకోలేదనే అపవాదం ఉంది. అయితే పోలీసుల దగ్గర పోయి అడిగితే మాత్రం వాళ్ళు ఏమంటున్నారంటే, అరెస్ట్ చేయడానికి పోతే మమ్మల్ని కొట్టడానికి వచ్చే పరిస్థితి ఉంది అక్కడ, అది అంతా మా చేతిలో లేదు, అదంతా కూడా ఒక శక్తివంతమైన ఒక కమిటీలాగా ఉంది అని పోలీసులు కూడా భయపడే పరిస్థితి అక్కడ ఉంది. పోలీసుల మాట ఎందుకు, మరి గతంలో అక్కడ మంత్రిగా ఉన్న, ఇప్పుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా కూడా ఉన్న, బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. గతంలో ప్రభుత్వ విప్పుగా చేసిన ఈరవత్రి అనిల్ ఉన్నాడు. ఇప్పుడు మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా ఆయనే బాల్కొండ నుంచి. ఇంతమంది ఉన్నా కానీ ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదా అంటే భయం. ఎలక్షన్ టైంలో ఆ వీడీసీ పెద్దలు ఎటు నిర్ణయిస్తే అటు. ముందే లోకల్ బాడీ ఎలక్షన్స్ త్వరలోనే ఉన్నాయి. సర్పంచ్ ఎవరు గెలవాలన్నా, ఎంపీపీ ఎవరు కావాలన్నా, ఎంపీటీసీ ఎవరు గెలవాలన్నా, జెడ్పీటీసీ ఎవరు కావాలన్నా వాళ్ళు చెప్పిన వారికి మాత్రమే అక్కడ ప్రజలు ఓట్లు వేయాలా అనే ఒక రకమైన ఆంక్షలు పెట్టి ఆ ఎలక్షన్స్ మొత్తం తమకు అనుకూలంగా మలుచుకునే శక్తి అక్కడ వీడీసీ పెద్దలకు ఉందనే ఆ విషయం, వాస్తవాలు గత కొంతకాలంగా నడుస్తున్న అరాచక శక్తిలాగా ఉంది. కాబట్టి రాజకీయ పరంగా చూస్తే కూడా ఎంత పెద్ద లీడర్ అయినా, ఆఖరికి మంత్రి అయినా కూడా వాళ్ళ జోలికి పోడు. అంటే వాళ్ళు చెప్పిందే నడుస్తుంది వేదం. అక్కడ పెదరాయుడు ఒకసారి తీర్పిస్తే 100 సార్లు తీర్పిచ్చినట్టుగా వీడీసీ పెద్దలు ఏమి చెప్తే అదే జరగాలి. మొన్న ఇది గౌడ కులస్తులదే కాదు, జక్రాన్పల్లి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన జక్రాన్పల్లిలో కూడా రజకులను, చాకలి వాళ్ళను కూడా వివిధ కారణాలతో బహిష్కరణ చేసినాయి. అంటే ఈ బహిష్కరణ వార్తలు కామన్గా ఉంటాయి. పోలీసులు కూడా వినట్టుగా వదిలిపెట్టేస్తారు. ఎమ్మెల్యే, మంత్రి కూడా ఇది కామనే కదా, మీరు పోయి మాట్లాడుకుని రా భయ్, మేము వచ్చినామనుకో ఉట్టి అనవసరంగా మా పొలిటికల్ కెరీర్కు దెబ్బపడుతుంది, వాళ్ళు వినరు, వాళ్ళు మూర్ఖులు అని చెప్పి తప్పించుకుంటారు తప్ప వాళ్ళ జోలికి పోవడానికి కూడా సాహసించరు. అట్లాంటి ఒక రాజ్యాంగేతర శక్తి, అంటే ఇది నిషేధించదగ్గ వీడీసీని నిషేధించాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రజా సంఘాలు, వాటిని మాత్రం ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఒక పోలీస్ వ్యవస్థ, అధికార పార్టీ వ్యవస్థ, ప్రభుత్వము, అధికార యంత్రాంగం కూడా ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండడం అనేది ఆ నిజామాబాద్ జిల్లాలో ఒక
ఆ వ్యవస్థని ఎన్నో ఏళ్ళ నుంచి పెంచి పోషిస్తూ వస్తున్న దీన్ని ఇప్పుడు పీసీసీ ఈరోజు కూడా పీసీసీ చీఫ్ని కలిశారు. ప్రజా సంఘాలు అన్నీ పోయి కలిసి ఒత్తిడి తెస్తే పీసీసీ చీఫ్ కూడా అక్కడ డిఎస్పీతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సేమ్ అదే డిఎస్పీ మళ్ళీ అదే మాట ఎవరికైతే ప్రజా సంఘాలు పోయి మాట్లాడారో అదే ముచ్చట చెప్తాడు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసేది లేదు. అయితే ఇక్కడ మళ్ళీ గౌడ కులస్తులను బహిష్కరించినందుకు ఇంత పెద్ద ఇష్యూ చేశారు కాబట్టి వాళ్ళ ఈత వనాలను అంటే ఈత చెట్ల ఆధారంగా ఈత కళ్ళు గీసుకొని బతికే గౌడ కులస్తులు వాళ్ళ ఈత వనాలను ఆ ఈదులను పూర్తిగా తగలబెట్టేశారు. అక్కడ మరింత ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది. వాళ్ళ బతుకు తెరువు మీద వాళ్ళ పొట్ట మీదనే దెబ్బ కొట్టే విధంగా వీడీసీ పెద్దలు అంతా కూడా దిగజారారు. అంటే మాతో పెట్టుకుంటే మా మీద ఫిర్యాదిస్తే మిమ్మల్ని ఏమైనా చేస్తాము, మాతో పెట్టుకోవద్దు, మమ్మల్ని పోలీసులు కాదు కదా, ప్రభుత్వం కాదు కదా, ఎవరు ఏం చేయలేరు, జాగ్రత్త సుమా అనే ఒక వార్నింగ్ ఇచ్చే విధంగా వాళ్ళ ఈదులను కూడా తగలబెట్టిన ఆ వీడియోలు ఫోటోలు కూడా మనం ఈ మధ్యకాలంలో వైరల్గా మారినాయి. వాస్తవం కూడా దీని మీద ఎక్స్క్లూజివ్గా పీసీసీ చీఫ్ ఇలాకాలో గౌడ కులస్తులకు తీవ్ర అవమానం అనే ఒక బ్యాన్ ఐటమ్ కూడా మనం ఇటీవల ఇచ్చినాం. కానీ అవంతా కూడా చూస్తున్నారు, చర్చించుకుంటున్నారు, డిస్కషన్కి వస్తుంది. కానీ వాళ్ళ మీద మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అక్కడ నడుస్తున్న ఒక దారుణమైన ఆటవికమైన పరిస్థితులకు రాజకీయ పరిణామాలకు చేతగాని అసమర్థత రాజకీయ పరిణామాలకు కూడా ఒక అద్దం పడుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది.